చాలా లాంగ్ గ్యాప్ తర్వాతకి మల్టీ స్టారర్ తీశారు. కానీ అప్పట్లో వచ్చిన టాక్ అవన్నీ అయితే మంచి పేరు వచ్చింది, మంచి సినిమా తీశారనే ఇది వచ్చింది. కమర్షియల్గా అప్పుడు అంత పే చేయలేదు మీకు అనేది ఒక టాక్. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోవచ్చు ఏం కాదు కాదు మీరు ఎట్లుంటుందంటే మీ మీడియా వాళ్ళది మాకు డబ్బులు మిగిలిన సినిమాలేమో ఇలా మాట్లాడతారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్లు ప్రొడ్యూసర్గా నాకు డబ్బు మిగిలింది, సినిమాకు ఉన్న ప్రతి డిస్ట్రిబ్యూటర్కు డబ్బు మిగిలింది. అంటే అప్పట్లో ఉన్న టాక్ మంచి పేరు వచ్చింది, పెద్ద హీరోలు పెట్టి సినిమా తీశారు, అంత బాగుంది. కానీ కమర్షియల్గా అంత పే కాలేదు. మళ్ళీ అదే చెప్తున్నా లక్ష్మీ, 12 ఏళ్ళ తర్వాత నేను మాట్లాడుతున్నా. డే 1 మీలాంటి వాళ్ళు అంటే నేను అందరినీ కలపట్లేదు, అద్భుతంగా ఉంది అన్ని మార్నింగ్ షో అయిపోయాయని చెప్పిన మీడియా వాళ్ళు ఉన్నారు. అబ్బా ఇద్దరు హీరోల్ని పెట్టుకొని ఏందండి ఇలా తీశారు, ఇంకా మేము ఏవిధో ఎక్స్పెక్ట్ చేసాము. అది మీరు ఎక్స్పెక్ట్ చేశారు, మా తప్ప ఎందుకు అవుతుంది? అడుగుతున్నా అది ఒక్కొక్క థియేటర్ ఫుల్ అవుతున్న కొద్దీ పెంచుతూ ఉన్నది. వాళ్ళ వెడ్నెస్డే కదా, ఫుల్ అయిన కొద్దీ అందరూ మెల్లిగా 10 స్క్రీన్స్కి వచ్చినాయి, అన్ని ఫుల్స్ అయ్యాయి. జనరల్ ఆడియన్స్ రెస్పాన్స్ ఉంటారా, ఓన్లీ ఫ్యాన్స్ వెంకటేష్ మైకో అంటే ఫ్యాన్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా టికెట్స్ అడుగుతున్నారు. సో ఫ్యామిలీ ఆడియన్స్ అడుగుతున్నారంటే వాళ్ళు కూడా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దామని. ఇంట్లో టీవీలో పెట్టుకోవచ్చు కదా, కానీ బిగ్ స్క్రీన్లో చూసే మ్యాజిక్, ఆడియన్స్తో పాటు ఫుల్ క్రౌడ్లో చూసే మ్యాజిక్ టీవీలలో మనం దీంట్లో చూస్తే రాదు. ఆ టైంలో మిగిలిపోయిన ఎక్స్ట్రా ఫుటేజ్ కానీ ఏమైనా యాడ్ చేసి చాలా ఫుటేజ్ ఉంది కానీ ఏమి యాడ్ చేయట్లేదు. ఫ్యాన్స్ కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ మోస్ట్ అవైటెడ్గా ఈ సినిమా రీ రిలీజ్ కోసం చూస్తున్నారు. థియేటర్స్ కూడా అలాగే ఫుల్ అయిపోయి. ఫ్యాన్స్ నుంచి ఒక డిమాండ్ ఏంటంటే టైటిల్ కార్డ్స్ విషయంలో సపరేట్ టైటిల్ కార్డ్స్ వేస్తే ఇంకా బాగుంటుంది అంటున్నారు. 12 ఏళ్ళ తర్వాత మళ్ళీ కొత్త కాంట్రవర్షియల్స్ మనకు అక్కర్లేదు, అప్పుడు ఏది ఉంది అదే రిలీజ్ అవుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇలాంటి సినిమా చేయాలంటే మీ బ్యానర్లో అలాంటి ప్రయత్నం చేయమని చేస్తారు మీరు? 100% చేస్తాను. నాకు ఛాలెంజ్ ఉంటేనే కిక్, ఛాలెంజ్ లేకుండా లైఫ్లో కిక్ ఏముంటుంది.